ప్రభు నామానికే మహిమ కలుగును గాక. కూడి వచ్చిన మీ అందరికీ కర్మిల ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ఆయన ప్రియ కుమారుడునైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో శుభములు మరియు అందరికీ వందనాలు. 8వ కీర్తన మనం ధ్యానం చేసుకుందాం. 8వ కీర్తన మనం ధ్యానం చేసుకుందాం. ఈ 8వ కీర్తన గిత్తీత్ రాగాన్ని బట్టి పాడదగినది అంటారు. గిత్తీత్ అనేది గాతు అనే పదం నుంచి వచ్చింది. ఇది ఒక సంగీత వాయిద్యం అన్నమాట. 9వ కీర్తన ముఖవరి అంటే 9వ కీర్తన పైన రాసిన టైటిల్ 8వ కీర్తన ముఖవరి అని చెప్తారు బైబిల్ పండితులు. అక్కడ ఏమని ఉంటుందంటే, ప్రధాన గాయకునికి మత్లబ్బేను అను రాగం మీద పాడదగినది దావీదు కీర్తన అంటారు. మత్లబ్బేను అనగా ఒక శూరుని మరణము అని అర్థం, లేదా ఒక వస్తాదు మరణం. మరొక మాటలో చెప్పాలంటే డెత్ ఆఫ్ ది సన్ అంటారు, కుమారుని మరణం. దావీదు గొలియాతును జయించిన సందర్భాన్ని ఇది జ్ఞాపకం చేస్తుంది. మన ప్రభువైన యేసుక్రీస్తు వారు సిలువలో సాతానును ఓడించిన సందర్భానికి సాదృశ్యంగా ఉంటుంది. ఈ కీర్తనను ఏమని పేరు పెట్టచ్చు అంటే, మొదటి ఆదాము కడపటి ఆదాము అని పేరు పెట్టచ్చు. మొదటి ఆదాము సాతాను యొక్క కుయుక్తి వలన పడిపోయి అధికారాన్ని కోల్పోయాడు. కడపటి ఆదామైనటువంటి క్రీస్తు ప్రభు సాతానును ఓడించి మహిమోన్నతమైన విజయాన్ని సాధించాడు. నాలుగో వచనంలో మనం చూస్తాం నరపుత్రుడు అనే మాట. ఈ మాట సర్వసృష్టి మీద ప్రభువుకు అధికారము కలదు అనే విషయాన్ని తెలియపరుస్తుంది. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు అంటారు మత్తయి సువార్త 8లో, నక్కలకు బొరియలను ఆకాశ పక్షులకు నివాసములు కలవు గాని మనుష్య కుమారునికి తలవాల్చుకొనుటకైనను స్థలము లేదు అని చెప్తారు ఆయన. ఈ కీర్తన దావీదు గొలియాతు యొక్క కథ, దీన్ని గుర్తు చేస్తూ ఉంది. పాత నిబంధన కథలలో ఎక్కువ ఆసక్తికరమైన కథ ఏంటంటే దావీదు గొలియాతుల కథ. ఫిలిస్తీయుల శూరుడు ప్రతి ఉదయం కొండ మీద నిలబడి యాలా లోయ అవతల ఉన్న ఇశ్రాయేలు సైన్యాన్ని చూసేవాడు. ఫిలిస్తీయులు నవ్వుతూ ఉంటే ఇశ్రాయేలు భయపడతా ఉంటే వాడు ఇశ్రాయేలులను హేళన చేసేవాడు. దావీదు ఇదంతా ఆశ్చర్యంగా చూస్తున్నాడు, గొలియాతు మాటలను వింటున్నాడు. రాజుగారు ఎక్కడున్నాడు? సౌలు అతనితో యుద్ధం చేయట్లేదేంటి? సౌలు కూడా ఫిలిస్తీయుడిలాగా పెద్దోడే కదా. యోనాతాను యుద్ధం చేయట్లేదేంటి? నా అన్నలైనటువంటి ఎలియాబు షమ్మా వాడితో పోరాటలేదేంటి అనుకుంటున్నాడు.
ఎవరు వాడితో యుద్ధం చేయట్లేదు కాబట్టి నేనే యుద్ధం చేస్తానని దావీదు నిర్ణయించుకున్నాడు. గొల్యాతు చాలా పెద్దవాడు గనక మనం అతనితో పోట్లాడలేము అని అందరూ అనుకుంటున్నారు. అయితే దావీదు వీణ్ణి అంతం చేయాలి అనుకుంటున్నాడు. అయితే నువ్వు బాలుడు, వాడితో యుద్ధం చేయలేవని సౌలు అభ్యంతరం వ్యక్తం చేశాడు. దావీదు యుద్ధం చేయగలిగాడు. గొల్యాతు దేవదోషణలన్నీ అతని గొంతులోనే ఉండిపోయి నేల కొరిగిపోయాడు. ఆ తర్వాత దావీదుకు రాజు ఆస్థానంలో సితారా వాయించే ఉద్యోగం వచ్చింది. సౌలు మనస్సు బాగోలేనప్పుడు దావీదు సితారా వాయించేవాడు. బహుశా ఈ సమయంలోనే దావీదు కీర్తన రాసి ఉంటాడు. కాబట్టి 9వ కీర్తన ముఖవరిలో మత్లబేను అని రాగం అని ఉంది కదా. అంటే రాజైన దావీదు రాజైన తర్వాత రాజు ఆస్థాన గాయక బృందం కొరకు పాటల జాబితాను సిద్ధం చేస్తున్నప్పుడు ఈ కీర్తనను ఆ జాబితాలో కలుపుతూ మత్లబేను అని రాశాడు. దానికి ఇందాక మనం చెప్పుకున్నట్టు శూరుని మరణము అనే భావం వస్తుంది. సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయం అందులో రాయబడినటువంటి సంగతులు, ఆ సంగతికి అంతటికీ కూడా ఈ యొక్క కీర్తన నిదర్శనం అని పండితులు అంటారు. శూరుడు అనే మాటకు హిబ్రీ భాషలో 2 సైన్యాల మధ్య నడిచినవాడు అని అర్థం అన్నమాట. 2 సైన్యాల మధ్య ఉన్న ఏలాలోయలో గాతు వాడైనటువంటి గొల్యాతు నడిచాడు. ఈ 8వ కీర్తన యేసుక్రీస్తు ప్రభు యొక్క 2వ రాకడకు ప్రవచనాత్మకమైన కీర్తన. ఈ లోకంలో మృగము అనబడే మరొక శూరుణ్ణి చూడబోతా ఉంది. అతని ముందు ఇశ్రాయేలీయులు శక్తిహీనమైపోతారు. వారు 2 శిబిరాల మధ్య నిలిచి వాడు దేవుని దూషించి ఆయన ప్రజలతో యుద్ధం చేస్తాడు. అయితే గొప్ప దావీదు కుమారుడైన యేసుక్రీస్తు చేతి సహాయం లేకుండా తీయబడిన రాయిగా వచ్చి దేవదోషకుడైనటువంటి ఆ శూరునితో యుద్ధం చేస్తాడు. మృగము అనేవాడు ఒక క్షణంలోనే నేల కూలిపోతాడు. కనురెప్పపాటులోనే సాతాను యొక్క శూరుడు నశించిపోతాడు. కాబట్టి 2వ రాకడకు ప్రవచనాత్మకమైన కీర్తన ఇది. ఈ చక్కని కీర్తన దావీదుచే రాయబడింది. శూరులకే శూరుడైనటువంటి దావీదు చేత సౌలు అతని ముందర పాడుతున్నప్పుడు సౌలులో రేగుతున్నటువంటి అసూయ అనే పిశాచి పారిపోతూ ఉండేది. దావీదు పాడుతూ ఉంటే మొదటి వచనంలో మనం చూస్తే, యెహోవా మా ప్రభువా, ఆకాశములలో నీ మహిమను కనుపరచువాడా, భూమి అంతటా నీ నామము ఎంత ప్రభావం గలది. యెహోవా అను నామము ప్రపంచమంతా ఇంకా తెలియబడలేదు. కొన్ని కోట్ల మంది, 100 కోట్ల మంది ముస్లిమ్స్ తమ హృదయం సింహాసనం మీద అల్లానే ఉంచారు. కొన్ని లక్షల కోట్ల మంది బౌద్ధులు బుద్ధుని విగ్రహానికి వంగి నమస్కారం చేస్తూ ఉన్నారు.
లెక్కలేనటువంటి కొన్ని కోట్ల మంది హిందువులు చెక్కిన విగ్రహాలను పూజిస్తూనే ఉన్నారు. కొన్ని కోట్ల మంది కమ్యూనిస్టులు, నాస్తికులు దేవుడు లేడు అంటున్నారు. అయితే ఆయన ఎరిగిన వారికి ఆయన నామము అన్ని నామముల కన్నా పైనామం, రక్షించే సార్వభౌమత్వము కలిగిన నామం. ఈ దినాల్లో దేవుని మహిమ కనబడకపోయినప్పటికీ భూమి అందంతటా ఆయన నామము ఎంతో ప్రభావం కలదు. కోట్ల కొలది ప్రజలు ఆ నామాన్ని పొంది ఉన్నారు. ఆ నామం ఇప్పుడు యేసుగా తెలియబడతా ఉంది. పాత నిబంధన కాలంలో ఆ నామము యెహోవా అని పిలువబడింది. యెహోవా మా ప్రభువా, భూమి అందంతటా నీ నామము ఎంత ప్రభావం కలది అంటూ దావీదు పాడాడు. గొలియాతు దావీదును చూసినప్పుడు హెబ్రీయులు తమ తరపున తనలాంటి శూరునితో చిన్నపిల్లవాడిని పంపించారని తలంచి దావీదును తన దేవతల పేరట శపించాడు. దావీదు అంటాడు, నీవు కత్తి, ఈటె, బళ్ళెము ధరించుకొని నా మీదకు వచ్చుచున్నావు. అయితే నీవు తిరస్కరించిన ఇశ్రాయేలీయుల సైన్యములకు అధిపతి యెహోవా పేరట నేను నీ మీదకు వచ్చుచున్నానని జవాబిచ్చాడు. యెహోవా నామము భూమి మీద ప్రభావము గల నామం, పరలోకములో మహిమ గల నామం. 2-3 వచనాల్లో మనం చూస్తే దేవుని యొక్క శక్తి 2 కోణాల్లో ప్రదర్శించబడడం దావీదు చూపాడు. ఒకటి, ప్రపంచాన్ని జయించిన వాడుగా. 2వ వచనం, శత్రువులను పగ తీర్చుకుని వారిని మాన్పివేయుటకై అంటాడు. నీ విరోధులను బట్టి బాలుర యొక్క, చంటి పిల్లల యొక్క స్తుతుల మూలమున నీ ఒక దుర్గమును స్థాపించి ఉన్నావు. దేవుడు బలమైన సైన్యం తరపున ఉంటాడు అని ఒక వ్యక్తి హేళనగా అన్నాడు. దేవునికి సైన్యాల అవసరం లేదు, ఆయనకి చిన్నపిల్లలు చాలు. బలవంతుడైన ఫరో రాజ్యాన్ని నాశనం చేయడానికి దేవుడు గ్రీకులను, అష్షూరీయులను పంపలేదు. ఒక చిన్న బాలుడిని ఒక హెబ్రీ గృహానికి పంపించాడు. ఆ చిన్న బాలుడు ఏటిలోని జమ్ముగడ్డిలో ఫరో కుమార్తెకు దొరికాడు. రాజకుమార్తె ఆ బాలుడి వైపు చూడగానే వాడు ఏడ్చాడు. ఆ బిడ్డ కన్నీటి చుక్క చెంప మీద పడగానే దేవుడు ఆ రాజ్యానికి నాశనం రాశాడు. ఆ కన్నీళ్లే రాజకుమార్తె యొక్క గుండెల్లోకి బాణంలాగా దూసుకెళ్ళి ఫరో ఆజ్ఞకు విరుద్ధంగా ఆ బిడ్డను తన కుమారుళ్లాగా పెంచింది. ఆమె ఆ బాలుడికి మోషే అని పేరు పెట్టింది. కాలక్రమేణా మోషే ఐగుప్తును ధూళితో సమానంగా చేసేసాడు. రెండవది, దేవుని గొప్పతనం మరొక కోణంలో ఏం చెప్తున్నాడంటే ప్రపంచాన్ని సృష్టించిన వాడు ఆయన. 3వ వచనం మనం చూస్తే, నీ చేతి పని అయిన నీ ఆకాశములను నీవు కలుగజేసిన చంద్ర నక్షత్రములను నేను చూడగా అంటాడు. నీ చేతి పని అయిన ఆకాశములను నీవు కలుగజేసిన చంద్ర నక్షత్రము నేను చూడగా నీవు మనుష్యుని జ్ఞాపకం చేసుకున్నట్టుకు వాడేపాటి వాడు. దావీదు గొర్రెల కాపరి. రాత్రి వేళలో నక్షత్రాలు మిణుకు మండడం చూసేవాడు. వాటిలో కొన్ని పేర్లు కూడా అతనికి తెలుసు. చంద్రుడు, ఇతర గ్రహాలు తమ తమ కక్షల్లో తిరగడం, నెలలు, సంవత్సరాలు జరగడం అతనికి తెలుసు. దేవుడే వాటిని సృష్టించాడని, వాటిని లెక్కించాడని, వాటికన్నిటికీ పేర్లు పెట్టాడని దావీదుకు తెలుసు. దేవుని శక్తి, ఆయన గొప్పతనం, సృష్టికర్త అయిన దేవుడుగా ఈ విశాల విశ్వంలో సృజించిన గ్రహాలు, ఈ మర్మం, ఇదంతా దావీదుకి ఆశ్చర్యంగా ఉండేది. అయితే దావీదు ఆశ్చర్యానికి అంతు లేదన్నమాట. దేవుని యొక్క శక్తికి ఇవన్నీ రుజువులు.
ఇవన్నీ కూడా ఆయనకు చేతి పనులు. ఇంకా మనం చూస్తే మన భాగంలో 4వ వచనం నుంచి 8వ వచనం వరకు దావీదు 2 మర్మాలను గ్రహించగలిగాడు. దేవుడు తన పద్ధతిలో మన దగ్గరకు వస్తాడు, తన పద్ధతిలో మనల్ని ఆదుకుంటాడు. 4-5 వచనాలు చూస్తే, నీవు మనుషుని జ్ఞాపకం చేసుకున్నట్టుకు వాడే పట్టివాడు, నీవు నరపుత్రుని దర్శించుటకు వాడే పట్టివాడు, దేవుని కంటే కొంచెము తక్కువ అనిగా వారిని చేసి ఉన్నావు. మహిమా ప్రభావములతో వానికి కిరీటము ధరింపచేసి ఉన్నావు. నీ చేతి పైన నీ ఆకాశం, నీవు కలుగజేసిన నక్షత్రములు, చంద్ర నక్షత్రము నేను చూడగా, నీవు మనుష్యుని జ్ఞాపకము చేసుకుంటకు వాడేపాటివాడు, నీవు నరపుత్రుని దర్శించుటకు వాడేపాటివాడు, దేవుని కంటే వారిని కొంచెము తక్కువ అనగా చేశావు. ఇదంతా అద్భుతం. దేవుడు తాను సృష్టించిన గ్రహాల కంటే మనుషుల మీద ఎక్కువ శ్రద్ధ కలిగి ఉన్నాడు. నక్షత్రాల కంటే ఆత్మల మీద ఎక్కువ శ్రద్ధ చూపిస్తున్నాడు. విశ్వం కంటే మన మీద ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నాడు. ఆయన మన మీద శ్రద్ధ చూపిస్తున్నాడు కనుకనే మనల్ని దర్శిస్తున్నాడు. హెబ్రూ భాషలో మనిషి అనే పదానికి 4 మాటలు ఉన్నాయి. వాటిలో 3 ఈ కీర్తనలో కనిపిస్తాయి. దావీదు గొలియాతును చంపిన తర్వాత శూరుడు, బలమైన వాడు అనే మాట వాడారు. దావీదు గొలియాతును చంపిన తర్వాత మనిషి అనే పదానికి 2 పర్యాయ పదాలు కీర్తనలో ఉన్నాయి. నీవు మనుష్యుని జ్ఞాపకం చేసుకున్నట్టుకు వాడు ఏపాటి వాడు అని రాయబడి. మనుష్యుడు అంటే బలహీనుడు అని అర్థం. దేవుడు మన బలహీనతలను అర్థం చేసుకుంటాడు. మనిషి అనే మాటకు మరి ఒక పర్యాయ పదం ఉంది, ఏంటంటే నరపుత్రుడు. నీవు నరపుత్రుని దర్శించుటకు వాడేపాటివాడు. నరపుత్రుడు అనే మాటకు ఆదాము కుమారుడు అని కూడా అర్థం ఉంది. ఆదాము పతనము కాకముందు దేవుడు అతన్ని దర్శించినట్లే మనలను కూడా దర్శిస్తాడు అనే భావన ఇక్కడ కనబడతాం. నరపుత్రుడు అనే మాట పాత నిబంధనలో మనిషి అనే మాటకు బదులుగా వాడబడింది. ఎందుకంటే మనిషి సహజంగానే ఆదాము ద్వారా వచ్చాడు. ఈ మాట యెహెజ్కేలు గ్రంథంలో ఎక్కువ కనిపిస్తుంది. పాత నిబంధనలో దాదాపుగా 100 సార్లు ఈ మాట రాయబడింది. కొత్త నిబంధనలో నరపుత్రుడు అనే మాటకు బదులుగా మనుష్య కుమారుడు అనే మాట ఉపయోగించబడింది. ఈ మాట యేసు ప్రభువుకు వాడబడింది. యేసుక్రీస్తు వారు 2వ ఆదాముగా, అంటే కడపటి ఆదాముగా, మొదటి ఆదాము ద్వారా పోగొట్టుకున్న దానిని తిరిగి సంపాదించడానికి ఆదాము స్థానంలో వచ్చాడు. పాత నిబంధనలో అప్పుడప్పుడు దర్శించిన దేవుడు క్రొత్త నిబంధనలో మనుష్య కుమారుడుగా తనను తాను ప్రత్యక్షపరుచుకొని ఆదాము యొక్క నిజమైన వారసుడుగా సృష్టి అంతరం మీద ఏలుబడి చేసే అధికారాన్ని తిరిగి సంపాదించడానికే ఈ లోకానికి వచ్చాడు. యేసుక్రీస్తు రూపంలో దేవుడు ఈ భూమిని దర్శించాడు. యేసుక్రీస్తు రూపంలో తిరిగి రాబోతున్నాడు. మన మధ్య నివసించడానికి వస్తున్నాడు. ఇదొక మర్మం అన్నమాట. ఆయన తన పద్ధతిలో మన దగ్గరకు వస్తాడు, తన పద్ధతిలో మనల్ని ఆదుకుంటాడు. మహిమా ప్రభావములతో నీవు కిరీటము వానికి ధరింపచేసి ఉన్నావు అంటాడు 5వ వచనంలో. నీ చేతి పనుల మీద అధికారం ఇచ్చావు. గొర్రెలన్నిటినీ, ఎడ్లనన్నిటినీ, అడవి మృగములను, ఆకాశ పక్షులను, సముద్ర మత్స్యములను, సముద్ర మార్గములను సంచరించి వాటన్నిటినీ వారి పాదముల కింద నీవు ఉంచి ఉన్నావు అంటాడు. హెబ్రీ పత్రిక రాసినటువంటి భక్తుడు దీనిని యేసుక్రీస్తు ప్రభువుకు అన్వయిస్తున్నాడు. త్రిత్వములో 2వ వ్యక్తి తన మహిమను విడిచిపెట్టి బెత్లెహేమును పశువుశాలలో జన్మించడానికి వచ్చాడు. ఆయన శరీరధారి అయ్యాడు. దూతల కంటే కొంచెం తక్కువవాడుగా చేయబడ్డాడు. పతనమైపోయిన మానవ జాతిని విమోచించడానికి వచ్చాడు. తన మహిమ గల ఉన్నత సింహాసనం మీద ఇప్పుడు ఆసీనుడై ఉన్నాడు.
మానవ కోటిని మహిమగల స్థానానికి తనతో పాటు తీసుకువెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాడు. యుద్ధములో పొందినటువంటి గాయాలు మచ్చలతోనే ఆయన సింహాసనం మీద కూర్చున్నాడు. వధింపబడినట్లుండిన గొర్రెపిల్ల అని మనం ప్రకటన గ్రంథంలో చదువుతాం. విమోచించబడిన ఆదాము సంతతి వారమైన మనం కూడా ఆయనతో పాటు ఆ మహిమను నిత్యం అనుభవిస్తాం. అయితే ఈలోగా మనం దేవదూతల కంటే కొంచెం తగ్గించబడ్డాం. అయితే ఇది తాత్కాలికమే. ప్రస్తుతం మనకు బుద్ధి నేర్పించే వారి కింద ఉన్నాం. అయితే ఇదంతా ముగిసిపోబోతుంది. రాబోయే కాలంలో యుగ యుగముల వరకు మనం మహిమలో ప్రధాన దూతల కంటే హెచ్చింపబడి క్రీస్తుతో పాటు సమానమైన వారసులుగా ఉంటాం. దేవదూతల కంటే కొంచెము తక్కువ అనేది దేవుడు మానవునికి ఉద్దేశించింది. భూమి మీద అత్యంత సామర్థ్యం గల జంతువు మనిషే అని చార్లెస్ డార్విన్ అన్నాడు. భూమి మీద అత్యంత సామర్థ్యం గల జంతువులు అంట మనం. అయితే మనం జంతువుల కంటే తక్కువేం కాదు, దేవదూతల కంటే కొంచెం తక్కువ. డార్విన్ మానవుల్ని ఎంతో హీనంగా తలంచాడు. మనం సామర్థ్యం గల జంతువులం కాదు, దేవుని చేత దేవుని స్వరూపంలో ఆయన పోలికగా చేయబడ్డాం. దేవుని కుమారుడు పరలోకంలోని తన సింహాసనాన్ని విడిచి మానవుడిగా ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన సామర్థ్యం గల జంతువుగా రాలే, మానవుడిగా వచ్చాడు. ఈ భూమి మీద ఉన్నటువంటి సమస్తాన్ని ఏలుబడి చేసే అధికారం దేవుడు మానవుని చేతిలో పెట్టాడు. మహిమా ప్రభావములతో కిరీటాన్ని ధరింపజేశాడు. తన చేతి పనుల మీద ఆయనకు అధికారం ఇచ్చాడు. భూజంతువులను, ఆకాశ పక్షులను, సముద్ర మత్స్యములను, సముద్ర మార్గంలో సంచరించున్న వాటన్నిటిని ఆయన మానవుని పాదాల కింద ఉంచాడు. దావీదు దినాల్లో జంతువులను లొంగ తీసుకోవడం, వాటిని మచ్చిక చేసుకుని మనిషి అవసరాలకు వాడుకోవడం చేసేవారు. ఈ రోజుల్లో ప్రకృతిని స్వాధీనపరచుకోవడంలో మానవుడు సామర్థ్యాన్ని ప్రదర్శిస్తూ ఉన్నాడు. అణువును విడగొట్టి దాని శక్తిని తన స్వాధీనంలోకి తెచ్చుకున్నాడు. DNA, RNA ఈ రహస్యాలను ఛేదించాడు. మానసిక నిపుణులు మెదడు శక్తిని పరిశీలించి అది ఎలా పనిచేస్తుందో కనుక్కుంటున్నారు. పతనమైనప్పటికీ మానవునికి దేవుడు తెలివిని, జ్ఞానాన్ని ఇచ్చాడు. మానవుడు దేవదూతల కంటే కొంచెం తక్కువవాడే కానీ సామర్థ్యం గల కోతి కాదు. దేవుడు మనల్ని సృష్టించాడు, సహవాసిగా ఉన్నాడు, అధికారాన్ని ఇచ్చాడు, కిరీటాన్ని ఇచ్చాడు. ఇదంతా కూడా మాటలకు అందని అద్భుతమైనటువంటి జీవితం అన్నమాట. ఇంకా మనం ఆఖరి వచనం చూస్తే, యెహోవా మా ప్రభువా, భూమి అంతటా నీ నామం ఎంత ప్రభావం గలది అంటున్నాడు. మొదటి వచనం చివరి వచనం ఒకేలా ఉంటాయి. దీన్ని కవర్ కీర్తన అని కూడా అంటారు. ఎందుకంటే మొదటి చివరి వచనాలను ఒకేలా చుట్టబెట్టినట్టు ఉంటుంది. దాంట్లో సత్యాలు కవర్లో ఉన్నట్టుగా మధ్యలో ఉంటాయి అన్నమాట. యెహోవా దేవుడు గొప్పవాడని మీరు చెప్తారు కదా, దాన్ని రుజువు చేయండి అని కొందరు సవాలు విసురుతూ ఉంటారు. దావీదు 2 రుజువులు చూపిస్తున్నాడు. దేవుని గొప్పతనం చంద్ర నక్షత్రాలను చూస్తే అర్థమవుద్ది. వాటిని దేవుడు తన చేతి వేళ్లతో చేశాడని కొన్ని తర్జుమాల్లో ఉంది. బైబిల్ దేవుని హస్తాన్ని గురించి, అరచేతిని గురించి, చేతి వేళ్లను గురించి మాట్లాడుతూ ఉంది. హస్తానికి ఉండేటువంటి శక్తి కంటే వేళ్లకు తక్కువ శక్తి ఉంటుంది. నక్షత్రాలను, గ్రహాలను, ఉపగ్రహాలను దేవుడు తన చేతి వేళ్లతో మాత్రమే చేశాడు. దేవుడు ఎంత గొప్పవాడు చూడండి. మరొకరు గొప్ప రుజువు కనపడుతుంది. ఏంటంటే అది ఆయన కృప అన్నమాట. మరొక గొప్ప రుజువు ఏంటంటే ఆయన కృప. ఆయన కృప మనల్ని ప్రేమించి, మనల్ని లక్ష్యపెట్టి, మనల్ని ఆదుకుంటున్నాడు. అదే ఆయన కృప. కాబట్టి ఆయన ఎంతో గొప్పవాడు. ఆయన ఎంతో గొప్పవాడు. భూమి అంతటా కూడా ఆయన నామం ఎంతో ప్రభావం కలదు. ఇది నిరంతరం జరిగేటువంటి ప్రక్రియ. దీనికి అంతం లేదు. అంటే ఆయన ప్రభావానికి అంతం లేదన్నమాట. ఆయన ప్రభావానికి అంతం లేదు. ఇవి ఈ కీర్తనలో ఉన్నటువంటి విషయాలు. ప్రభు చిత్తమైతే మరొక కీర్తన
రేపటి దినం ప్రారంభిద్దాం. దేవుడి వర్తమాన వాక్యాన్ని మనం వినికిడిలో ఆశీర్వదించును గాక. ఆమేన్.